హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీష్ ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఆల్రెడీ షార్ట్స్ పోస్ట్ చేశాను, మీకు అర్థమైపోయి ఉంటుంది లాంగ్ వీడియో ఏంటా అనేది. అదేనండి, అదే మీరు విన్నదే. మేము రీసెంట్గా మనాలి వెళ్ళాం కదా. మ్యారేజ్ అయ్యాక ఇదే నా ఫస్ట్ ట్రిప్ అనమాట. నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది, ఏం జరుగుతుందో, ఎలా ఎంజాయ్ చేస్తానా ఏంటా అనేది. ఫస్ట్ అయితే మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయితే నా ఫస్ట్ ఫ్లైట్ అని చెప్పొచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. నేను ఫొటోస్ వీడియోస్ అన్నీ ఆల్రెడీ పోస్ట్ చేసేసాను యూట్యూబ్లో. ఎవరైనా చూడకపోతే వెంటనే ఫస్ట్ అయితే హైదరాబాద్ టు ఢిల్లీ స్టార్ట్ అయ్యాం ఫ్లైట్లో. 2 hours జర్నీ అనమాట. నేను అలాగా ఫోన్ చూస్తూ ఇంకా టైం స్పెండ్ చేశాను. తను పడుకున్నారనమాట ఒక హాఫ్ అన్ అవర్ అలాగా. నెక్స్ట్ నైట్ మాకు ఢిల్లీ టు మనాలి బస్ అనమాట. ఆ బస్కి మేము రీచ్ అయిపోయాం. ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి మేము మనాలిలో రీచ్ అయ్యామో లేదో వర్షం అన్నమాట. ఎంత దినిగా ఫీల్ అయ్యామంటే, ఏంట్రా బాబు మేము వచ్చినప్పుడే వర్షం పడాలా అని ఫీల్ వచ్చింది. దాని తర్వాత అలా అలా క్లైమేట్ సెట్ అయింది. అమ్మయ్య, ఇంత క్రౌడ్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగా క్రౌడ్ ఉంది. ఇంతలో మా క్యాబ్ డ్రైవర్ వచ్చి మమ్మల్ని పిక్ చేసుకున్నారు. మాకు రూమ్కి తీసుకుపోతున్నారు అనమాట. మేము వెంటనే 1 hourలో రెడీ అయ్యి ఇంకా ఫస్ట్ విజిటింగ్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. అదే ఏంటంటే హిడింబదేవి టెంపుల్కి వెళ్ళాం ఫస్ట్ డే. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. లైన్ అయితే మామూలుగా లేదు, చాలా పెద్ద లైన్ ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ లాగా లైన్లో ఉండి ఫైనల్ అయితే దర్శనం అయితే బాగా అయింది. ఇంకా ఆ పక్క సైడ్లో ఇంకా కెమెరామ్యాన్స్ అందరూ ఉన్నారన్నమాట. ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ మనాలి డ్రెస్, అక్కడ ఫార్మల్ డ్రెస్ ఉంటుంది కదా, అది వేసుకొని మేమైతే ఫొటోస్ దిగాం. చాలా బాగుంది. తనైతే వేసుకొని అన్నారు, కానీ మెమొరీ అండి, మనం వచ్చినందుకు వేసుకోండి అని అంటే కొంచెం ఫోర్స్ చేశాను. వేసుకొని నేనైతే చిన్న చిన్న వీడియోస్ అన్నీ ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా. ఆఫ్టర్ ఆ ఫోటోషూట్ అంతా అయిపోయిన తర్వాత మేము మనాలి మాల్ రోడ్కి అయితే వెళ్ళాం. క్రౌడ్ ఇక్కడ కూడా మామూలుగా లేదు. మెయిన్గా చెప్పాలి అని అంటే వ్యూకి అయితే ఎంత బాగుందో. అప్పుడే మేఘం వస్తుంది, అప్పుడే ఎండ వస్తుంది అనమాట. చాలా బాగుంది చూడడానికి కానీ ఎక్స్పీరియన్స్ కానీ. మాకైతే ఎక్కడ చిరాకు కానీ ఏమీ అనిపించలేదు. అంత సాఫ్ట్గా బాగా జరిగింది. మా ట్రిప్ అయితే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అలా వెళ్ళాం. మాల్ రోడ్లో షాపింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు, కాకపోతే ప్రైజెస్ అనేది మనం బార్గింగ్ చేయాలి. ఎంత బార్గింగ్ చేస్తే అంత బెస్ట్గా వస్తే కొందరు యాక్సెప్ట్ చేస్తారు, కొందరు యాక్సెప్ట్ చేయాలన్నమాట. అది మాత్రం కొంచెం చూసుకోవాలి మనం. నెక్స్ట్ మేము బుద్ధిస్ట్ టెంపుల్కి అయితే వచ్చాము. అక్కడ ఇది టెంపుల్కి చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తుంటారు, అది మూవ్ చేస్తూ అయితే చిన్నపిల్లలు ఒక ఇష్టంగా ఆడేసుకుంటున్నారు. ఒక 10 rounds వేసి ఉంటారేమో. మేము సేపు బాగుంది, బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఆఫ్టర్ దట్ మేము వన్ విహార్కి వెళ్ళాం. వన్ విహార్ అని అంటే ఏముంటుంది, మొత్తం జంగల్ థీమ్లా ఉంది. అక్కడ కూడా మనాలి కల్చర్ డ్రెస్సెస్ ఉన్నాయి. ఇంకా ర్యాబిట్స్ ఉన్నాయి, ర్యాబిట్స్ పట్టుకొని ఫోటో తీసుకోవచ్చు. అలా ర్యాబిట్ పట్టుకొని మనం ఒక ఫోటో తీసుకోవాలంటే ర్యాబిట్ మనకి ఇస్తారు, 20 rupees ఛార్జ్ చేస్తారు. అలాగే ఈచ్ ఫోటోకి 30 rupees 20 rupees అలా ఛార్జ్ చేస్తారనమాట. మనం దాన్ని బార్గెన్ చేసుకొని మాట్లాడుకోవాలి, అంతే. ఇక్కడికి మేము ఎక్కువసేపు అయితే టైం స్పెండ్ చేయలేదు. ఒక 1 hour అలా ఉన్నాము. చిన్న వీడియోస్ ఇవి తీసేసుకొని ఇంకా బ్యాక్ అయిపోయామన్నమాట. ఎందుకు ఫస్ట్ డే కదా, జర్నీ చేసి వచ్చి టైర్డ్ అయ్యాం కాబట్టి కొంచెం ఎర్లీగా రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ డే అసలైంది ఉంది కాబట్టి ఇంకా మేము రూమ్కి అయితే వచ్చేసాక ఇంకా చిల్ అవుతున్నాం అనమాట. మేమైతే కాఫీ తాగుతూ బాల్కనీ నుంచి వ్యూ అయితే మాత్రం మస్తు ఉంది. మెయిన్గా ఎంత బాగుందంటే అంత బాగుంది చెప్పొచ్చు. చిల్ అంటారు కదా, అలాగే నేను తనని కొంచెం ఆట పట్టిస్తూ అలాగా ఫన్ చేస్తున్నాను అనమాట. ఇద్దరేమో చాలా బాగుంది. లైఫ్ టైం మెమొరీగా ఉండిపోవాలని చెప్పి నేను ప్రతిదీ రికార్డ్ చేశాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటి అనేది కామెంట్ చేయండి. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను. అందరూ చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ ఏమి చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను కూడా కోసాన్ని పెట్టాను, అవి కూడా చూసేయండి. ఆల్రెడీ యూట్యూబ్లో షార్ట్స్ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి వెంటనే చూడండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లవింగ్ అండ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.